హాయిగా ప్రశాంతంగా గాలి తీసుకోండి. రిలాక్స్డ్గా కూర్చోండి, లేకపోతే రిలాక్స్డ్గా పడుకోండి. ప్రశాంతంగా హాయిగా మీకు ఎంత సౌఖ్యంగా ఉంటే అంత సౌఖ్యంగా గాలి తీసుకుని వదులుతూ ఉండండి. మీరు తీసుకున్న గాలి శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ మూల మూలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అన్నిటినీ బాగు చేసి సరిచేసి ఈ ఎనర్జీస్ని వదులుతున్న గాలితో బయటికి పంపించేసినట్లుగా చూడండి. హాయిగా ఉంది. ఒక తుంపరగా పడుతున్న వానలో వెళ్తూ ఈ వాటర్ ఎనర్జీని కూడాను హాయిగా అనుభవించండి. శరీరం అంతా రిలాక్స్ అవుతుంది, మనస్సు అంతా ప్రశాంతంగా ఉంది. దూరం నుంచి వినబడుతున్న భక్తి గీతాలను వినండి. మీకు ఇష్టమైన దేవుని పాటలను వినండి. శ్రవణం ద్వారా, వినికిడి ద్వారా ఈ శక్తి మీలోని అణువణువులోనూ ప్రవహించి ప్రసరించి అక్కడక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, భయాల్ని అన్నిటినీ బయటికి పంపించినట్టుగా చూడండి. మీకేమన్నా భయాలు కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఇలాంటి ఏ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ ఉన్నా, ముఖ్యంగా భయాలు, వీటినన్నిటినీ కర్పూరం ఉండలుగా మార్చేసేయండి మనసులోనే. ఈ కర్పూరం ఉండలు ఎన్నైనాయి, ఏ సైజులో ఉన్నాయో చూడండి. ఇంకా ఏమన్నా భయాలు ఉన్నాయేమో చూడండి. ఎవరి మీద అసూయ ఏమన్నా ఉందేమో చూడండి. అనుమానాలు ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ముఖ్యంగా అనుమానాలు. వీటినన్నిటినీ అగరొత్తులుగాను, ధూప్ స్టిక్కులుగాను మార్చేయండి. వీటి బరువు ఎంత ఉంది, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా ఏమన్నా ఉంటే వాటిని నూనెగాను, ఒత్తులుగాను మార్చేసేయండి. ఈ మూడింటిని ఇప్పుడు ఒక సంచిలో తీసుకుని మీ ఇష్టమైన దైవ సన్నిధికి తీసుకెళ్ళండి. ఈ వస్తువులతో సహా ఈ స్వామికి ప్రదక్షిణం చేయండి. స్వామికి మనసారా నమస్కారం చేసుకోండి. నాలో ఉన్న ఈ భయాలు, నాలో ఉన్న ఈ ఈజ్ తాలూకు ఎనర్జీస్ అవన్నీ ఇదిగో నీకు సమర్పిస్తున్నాను స్వామి. నన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతుణ్ణి చేయండి. నన్ను పరిపూర్ణుణ్ణి చేయండి. నాలో మరింత సంతోషం నింపండి. ఇవన్నీ ఎందుకు? నేను మరింత మంచివాడిగా మారటానికి, నేను మరిన్ని మంచి పనులు చేయడానికి, నేను మరింత మందికి సాయపడగలగడానికి, నేను మరింత మందికి సేవ చేయగలగడానికి. ఈ ప్రార్థనతో ఇక్కడ ఉన్న అగ్నిదేవునికి నమస్కారం చేసుకుని ఇక్కడ వెలుగుతున్న ప్రమిదలో ఇవన్నీ ఒకటొకటిగా వెలిగించేసేయండి. ఒక పెద్ద ప్రమిద లాంటి దాంట్లో మీ భయాలు, మీ అనుమానాలు,
మీ జబ్బుకారక శక్తులు వీటినన్నిటినీ ఒకటొకటిగా ఈ ప్రమిదలో పెట్టి వెలిగించేసేయండి. ఇవన్నీ అగ్నిదేవుడు ఆహుతి చేసేస్తున్నట్లుగా చూడండి. వీటి స్థానే ఈ వెలుగు దీపమే దైవం అని లెక్క మనకి. ఈ అగరొత్తుల పరిమళం, ఈ ధూప్ స్టిక్ల పరిమళం ప్రపంచం అంతా వ్యాపిస్తున్నట్లుగా చూడండి. ఇవి ఇలా ఫైర్లో కాలిపోతూ ఉంటే ఈ శక్తులు ప్రపంచ శాంతికి తోడ్పడుతున్నట్లుగా చూడండి. ఇక్కడ ఉన్న ప్రమిదలో అంతా పోసేయండి. ఇది కూడాను ఈ ఒత్తులు వేసేయండి. ఇవి కూడాను నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఈ నూనె అయిపోవడం గమనించండి. మనస్సు నలుమూలలా వెతికి చూడండి, ఇంకేమన్నా భయాలు ఉన్నాయా, ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా అని. వాటికి కూడాను ఆయా రూపాలు ఇచ్చి ఈ అగ్నిదేవుని ప్రార్థించి ఈ భగవంతునికి ప్రార్థనాపూర్వకంగా అర్పించండి. వీటి వల్ల మనం ప్యూరిఫై అవ్వటం, మనం సంతోషంగా ఉండటం, మనం ఆరోగ్యంగా ఉండటం, మనం మన వాడికి మరింత సాయం చేస్తూ ఉండటం, మన వల్ల మరింతమంది నలుగురు బాగుపడటం గమనించండి. సింపుల్. మనం బాగుంటే కనీసం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళతో మన ప్రవర్తన తేడా వస్తుంది. మన మిత్రులతో మన ప్రవర్తన తేడా వచ్చింది. వాళ్ళకి సాయమైంది చేయగలుగుతున్నాం చూడండి. బాగా హాయిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ చేసుకోండి. ఇలా చేసిన ప్రతిసారి నేను మరింత బాగుంటాను, నా బంధుమిత్రులు బాగుంటారు, నేను లోకానికి మరింత హెల్ప్ చేయగలుగుతాను, జగమంతా సంతోషంగా ఉంటుంది. మన కోరికలు సమంజసంగా ఉంటే ఈ ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఒక అద్భుతమైన శక్తి మీలో మళ్ళీ ప్రవేశిస్తున్నట్లుగా చూడండి. ఇది మనలోని భయాల్ని, అనుమానాల్ని, పిచ్చి ఆలోచనలని అన్నిటినీ తొలగించి వాటి స్థానే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అనంతమైన మనశ్శాంతిని ఇస్తున్నట్లుగా చూడండి. ఇప్పుడు లోకం కోసం ప్రార్థించండి. ఇంత శక్తినిచ్చినందుకు. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం మంగళం భవతు. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ నెమ్మదిగా మీకు మీరే ఈ గుడిలోంచి బయటకు వచ్చేసేయండి. అలా బయటకు వచ్చిన తర్వాత మీరు పూర్తిగా నార్మల్ స్టేట్కి వస్తారు. ప్రతిసారి మీకు ఎనర్జీస్ అద్భుతంగా అందుతాయి. చేసిన ప్రతిసారి
మరింత ఆరోగ్యవంతులుగా ఉంటారు. చేసిన ప్రతిసారి మరింత ఐశ్వర్యవంతులు అవుతారు. చేసిన ప్రతిసారి మరింత పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. చేసే కొద్దీ రోజు రోజుకి మరింత ఇంప్రూవ్ అవుతారు. ఓం శాంతి శాంతి శాంతి.